హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ ముప్పాల. ఈ వీడియో వచ్చేసి తమ్నైల్ చూసే ఉంటారు కదా, వైజాగ్ టూర్ విశేషాలు. చాలా ఇయర్స్ నుంచి వైజాగ్కి టూర్కి వెళ్ళాలి అనే ప్లాన్ ఉండేది. అది నేను ఎస్వి యూనివర్సిటీలో చదివే రోజుల్లో అనమాట. 2010 ఆ టైంలో కాలేజ్లో వైజాగ్ నుంచి చాలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ చెప్తూ ఉండేవాళ్ళు, మనం వైజాగ్ ఒకసారి టూర్ రండి, చాలా బాగుంటుంది అని. మనం చాలా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాము. ఎక్కువగా షూటింగ్స్ అవి వైజాగ్లో జరుగుతూ ఉంటాయి. ఆ గ్రీనరీ, కొండలు, అరకు వ్యాలీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఒక 3 months ముందుగానే మేము ట్రైన్ టికెట్స్, అట్లాగే అక్కడ స్టేయింగ్ కోసం హరిత రిసార్ట్స్ చాలా బాగున్నాయి. హరిత రిసార్ట్స్లో కూడా రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. మేము, మా ఫ్యామిలీ మెంబర్స్, అట్లాగే మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాము. ఇది వచ్చేసి ముందు రోజు వైజాగ్, హైదరాబాద్ నుంచి వైజాగ్లో దిగాము. వైజాగ్ నుంచి ఇది అరకుకు వెళ్తుందనమాట. మనం మార్నింగ్ దిగంగానే 6కి అట్లా ఉంటుంది. ట్రైన్ రెడీగానే ఉంటుంది కాబట్టి అది కొంచెం లేట్గానే వెళ్తుంది మళ్ళీ అరకుకి. వైజాగ్ వచ్చి అక్కడ నుంచి ట్రైన్ క్యాచ్ చేసే వాళ్ళకి, ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా కొంచెం లేట్గానే వెళ్తుంది ట్రైన్, కాబట్టి మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఇక్కడ నుంచే ఈ ట్రైన్లో వెళ్తూనే మనకు చాలా రకాలైనటువంటి గ్రీనరీ, సీనరీస్ అవన్నీ చూడొచ్చు అన్నమాట మనము. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, హరిత రిసార్ట్స్ అరకులో ఉంటాయి, అలాగే అనంతగిరి హిల్స్ దగ్గర కూడా ఉంటాయన్నమాట. మేము అనంతగిరి హిల్స్ దగ్గర ఉండే హరిత రిసార్ట్స్ బుక్ చేసుకున్నాము. అనంతగిరి హిల్స్ దగ్గర మీరు దిగాలి అనుకుంటే డైరెక్ట్గా అరకులో దిగకూడదు. కంపల్సరీ మీరు బొర్రా గుహలు అనే ట్రైన్ స్టాపింగ్ ఉంటుంది. మీరు అక్కడ దిగేస్తే అనంతగిరి హిల్స్లో ఉండే రిసార్ట్కి ఈజీగా చేరుకోవచ్చు అన్నమాట. వైజాగ్ నుంచి అరకు వెళ్ళే ట్రైన్ జర్నీ అనేది చాలా బాగుంటుందన్నమాట. మనము వ్యూస్ చూస్తున్నప్పుడు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మధ్య మధ్యలో చాలా టన్నల్స్ వస్తూ ఉంటాయి. మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, కొద్దిసేపు ఇట్లా అంతా గ్రీనరీ అదంతా వచ్చి తర్వాత లోపల టన్నల్స్ చీకట్లో అది సౌండ్ చేస్తూ మళ్ళీ వచ్చేసి మనకు మంచి గ్రీనరీ వస్తూ ఇలా ఉందన్నమాట. మేము బొర్రా గుహల దగ్గర దిగాము. బొర్రా గుహల దగ్గర దిగి హరిత రిసార్ట్స్లో మేము ఫ్రెష్ అయిపోయి, మీరు టిఫిన్ ఇంకా లంచ్ ఏమన్నా కావాలన్నా కూడా ఇక్కడ బొర్రా గుహల దగ్గర మనకు ఉంటాయన్నమాట. చికెను, బిర్యానీ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇది వచ్చేసి బొర్రా గుహలు. ఇక్కడ నుంచి మనం రూమ్ నుంచి బొర్రా గుహలకి వెళ్ళే దగ్గర కూడా చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఆ వ్యూ పాయింట్స్ అన్నీ కూడా మనము చూసుకుంటూ, ఆ వ్యూస్ అన్నీ చూసుకుంటూ కూడా బొర్రా గుహలకి రీచ్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మీరు హరిత రిసార్ట్లో ఫ్రెష్ అయిపోయినప్పుడు అక్కడ కూడా టిఫిన్స్ కానీ, భోజనం కానీ, చికెన్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. ఫుడ్ అయితే ప్రాబ్లం ఉండదన్నమాట. మంచిగా లభిస్తుంది కాబట్టి మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈ వ్యూ పాయింట్స్ దగ్గర రోడ్డు వెంబటి ఇలా షాపింగ్ ఉంటుంది. అట్లాగే బొంగులో చికెన్ బిర్యానీ ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో మీరు ఎలాంటి ఫుడ్ కావాలన్నా కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు బొర్రా గుహల దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా మంకీస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు కొత్తగా వెళ్తున్నట్లయితే కొంచెం ఫుడ్ తీసుకొని వెళ్ళండి. చాలా మంకీస్ ఉన్నాయి. బనానాస్ అని, ఇంకా చెరుకు ముక్కలని అవన్నీ కూడా అవి వేస్తే తీసుకుంటాయి. సో ఇక్కడ నుంచి బొర్రా గుహలకి నడుచుకుంటూ వెళ్ళాలి చాలా దూరము. సో అది కూడా మనకు ట్రెక్కింగ్ లాగా మంచి చెట్లు, వాతావరణం మధ్య అలా నడుస్తూ మంచి గాలి తగులుతూ చాలా హాయిగా ప్రశాంతంగా ఉందన్నమాట మనసుకి. ఈ బొర్రా గుహలను కూడా మనము చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాము. ముఖ్యంగా పాతకాలం సినిమాల్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి ఆ సినిమాల్లో కూడా ఈ బొర్రా గుహల్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఇంత పెద్ద కొండే ఇలా గుహల్లాగా ఏర్పడిపోయి పర్యాటకుల్ని ఆకర్షించడానికి అలా అక్కడక్కడ లైటింగ్ కూడా పెట్టి చాలా ఆకర్షణీయంగా ఉందన్నమాట. లోపలంతా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా అలా
బయట ప్రపంచంలో తిరుగుతూ బయట అట్లా టూర్కి వెళ్తూ అన్నీ కూడా మనము చూస్తూ ఉన్నట్లయితే మనకు మానసిక ప్రశాంతత వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. చాలా బాగుంటుందన్నమాట. అప్పుడప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా అట్లా టూర్లు అయ్యి ప్లాన్ చేసుకుంటూ ఉండండి వీలైనప్పుడు. ఇది వచ్చేసి బొంగులో చికెను, ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. తర్వాత వచ్చేసి హర్త రిసార్ట్స్ అనమాట. మేము స్టే చేసిన రిసార్ట్ కూడా చూపిస్తున్నాను. మార్నింగ్ సన్ రైజ్ వస్తూ పొద్దున్నే చాలా బాగుంది, ఆహ్లాదంగా ఉంది వాతావరణం అంతా. సెకండ్ డే మార్నింగ్ మేము హరిత రిసార్ట్ వెకేట్ చేసేసి లగేజ్ అంతా కూడా వెహికల్లోనే ఉంచుకొని అరకుకు బయలుదేరాము. అరకుకు వెళ్ళే దారిలోనే మనకు మడగడ వ్యూ పాయింట్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళడానికి మేము బయలుదేరుతున్నాము. ఇక్కడే కొద్దిసేపు బాగా ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము. చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుంది, సన్ రైజ్ అప్పుడే పడుతూ. మరీ మార్నింగే వెళ్ళలేదు మేము, పిల్లలు ఉన్నారు కదా, చలి కూడా ఎక్కువ ఉంది. మనకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ టైంలో మనం వైజాగ్ అరకు టూర్ ప్లాన్ వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం మడగడ వ్యూ పాయింట్ అరకుకు బయలుదేరుతున్నాము. అరకులో ఫస్ట్గా మనము మడగడ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడంతా చూడాలనుకున్నాం అనమాట. ఇది మడగడ వ్యూ పాయింట్. ఇక్కడ చాలామంది లేడీస్ మనకి ఎదురొచ్చి, ఇది వెహికల్ కూడా పైకి రాదనమాట, కిందనే ఆపేస్తుంది. ఆ కింద నుంచి కొండంతా మనం ఎక్కుకుంటూ నడుచుకుంటూ రావాలి. చాలా బాగా అనిపించింది. కానీ ఇంకా పొద్దున్నే వస్తే ఆ సూర్యుడు ఆ మేఘాల మీద నుంచి వస్తూ ఆ సన్ రైజ్ని ఎంజాయ్ చేయడానికి మడగడ వ్యూ పాయింట్కి వస్తూ ఉంటారంట. ఇట్లాగే వాళ్ళ వేషధారణలు అవన్నీ కూడా వేయించుకొని డ్యాన్స్లు అవి చేస్తూ ఇక్కడ వాళ్ళ దగ్గర ఉండే కాఫీ పౌడర్ అవి కూడా సెల్ చేస్తూ అలా షాపింగ్ అని చాలా ఉంటాయి. సో అందరూ కూడా చూడండి, మేఘాలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి కదా, ఆ మేఘాల దగ్గర నుంచి ఆ కొండల మధ్యలో నుంచి సన్ రైజ్ కూడా మార్నింగ్ చాలా బాగుంటుంది. సో అది చూసుకున్న తర్వాత మనం అరకుకు వచ్చేసాము. అరకులో ముందుగా మనం కాఫీ మ్యూజియంకి అయితే వెళ్ళాం అనమాట. ఇవన్నీ షాపింగ్. ఇదంతా కూడా కాఫీ మ్యూజియము. కాఫీ మ్యూజియం లోపల అసలు కాఫీ చరిత్ర అదంతా ఉన్నాయన్నమాట ఫొటోస్ రూపంలో. వాళ్ళ చెట్లని, అక్కడ ఉండే యానిమల్స్ని ఎలా పెంచారు, దాని తర్వాత ఆ కాఫీని టేస్ట్ చూసి ఇతర దేశాలకి ఎలా పంపించారు, వాళ్ళు ఆరాధించే దేవతలు అయితేనేమి, అలా చాలా ఉన్నాయి లోపల ఫ్రేమ్స్ అవన్నీ కూడా. గిరిజన పద్ధతిలో అవన్నీ చీరలు కట్టుకొని ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేవారు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అవన్నీ చూడొచ్చు మనము. సో ఇక్కడ కాఫీ తీసుకుని తాగాము. కాఫీ కూడా చాలా చాలా బాగుంది టేస్ట్. సో ఇక్కడ
కాఫీ, ఇంకా చాక్లెట్స్, పిల్లలు కూడా రకరకాల చాక్లెట్స్ అవి తీసుకున్నారు. అవన్నీ కూడా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి మనము ఇవి అన్నమాట కాఫీ చెట్లు ఇవన్నీ కూడా. సో కాఫీ చెట్లు ఇలా ఉంటాయి. పక్కనే ఉన్న ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళామన్నమాట. ట్రైబల్ మ్యూజియం ఇది అరకు అనేది ఇప్పుడు వైజాగ్లో అరకు అనేది అల్లూరి సీతారామరాజు జిల్లా కింద ఉందన్నమాట. ఈ ట్రైబల్ మ్యూజియం ఏంటంటే అక్కడ ఆ ట్రైబల్ వాళ్ళు, ఆ విలేజర్స్ ముందు ఎలాగ జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు, ఆ బొమ్మలన్నీ లైక్ శిల్పారామం లాగా ఉందన్నమాట. శిల్పారామంలో ఎలా మనకు రకరకాల మట్టి బొమ్మలు అవన్నీ చేసి అక్కడ కూడా షాపింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఎలా ఇట్లా బొమ్మలు పెట్టి అంత గ్రీనరీతో చాలా చాలా బాగుంది. కళ్ళు తీయడము ఇవన్నీ కూడా ఇలా స్టాచ్యూస్ పెట్టి, సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. అవి ఏంటి అనేది తెలుసుకుంటూ వైజ్ఞానికంగా. సో ఎప్పుడో అనుకుంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక 14 ఇయర్స్ తర్వాత మనం వైజాగ్కి రాగలిగాము. సో అప్పుడప్పుడు వైజాగ్ టూర్ అయితే ఎప్పుడైనా ఒకసారి మీ లైఫ్లో ప్లాన్ చేసుకోండి. చాలా చాలా బాగా అనిపించింది. ఇవేంటంటే వాళ్ళ విలేజ్లో పాటించే పద్ధతులని, అలాగే పిల్లలకి బయట సైక్లింగ్ గేమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ఈ ట్రైబల్ మ్యూజియం కూడా. సో ఇక్కడ కూడా కొంత సమయము స్టే చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు పక్కనే ఉన్న పద్మాపురం గార్డెన్స్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాము. మనం అరకుకు వచ్చిన తర్వాత ఈ కాఫీ మ్యూజియము, చాక్లెట్ ఫ్యాక్టరీ, పద్మాపురం గార్డెన్స్, అట్లాగే ట్రైబల్ మ్యూజియము ఇవన్నీ కూడా కొంచెం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో పక్కనే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనము పద్మాపురం గార్డెన్స్కి వెళ్తున్నాము. ఈ లోపల కూడా అన్నీ చాలా పెద్ద పెద్ద చెట్లు, పార్క్ లాగా ఉందన్నమాట. లోపలంతా మంచిగా చెట్లని ఈ విధంగా కట్ చేసి వాటినన్నింటినీ కూడా పెంచి చాలా బాగుందన్నమాట. చాలా నీట్గా అందంగా ఉంది. సో మనం ఇక్కడ కొద్దిసేపు అయితే సమయం స్పెండ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది. చక్కగా రకరకాల పోజులతో ఫోటోలు కూడా తీసుకోవచ్చు. సో చూడండి, ఇది తిరిగే కొద్దీ చాలా బాగుంటుంది. ఇక్కడ కొత్తగా హాట్ ఎయిర్ బెలూన్ కూడా లాంచ్ చేశారు. సో మేము అటువైపు అయితే వెళ్ళలేదు. సో అక్కడ చూసుకొని దారిలో ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ, లోపలికి ఏం వెళ్ళలేదన్నమాట. మనకు కాఫీ మ్యూజియం దగ్గర ఎలా ఏవైతే దొరుకుతాయో అవన్నీ కూడా చాక్లెట్ ఫ్యాక్టరీలో కూడా దొరుకుతాయి. నెక్స్ట్ అక్కడ నుంచి కొంచెం దూరంలో ఉండే అరకు పైనరీకి వచ్చేసాము. ఈ అరకు పైనరీ దగ్గరే అనమాట. రీసెంట్గా సినిమాల్లో కూడా మీరు చూసుంటారు. సో అక్కడ షూటింగ్స్ కూడా ఈ అరకులో చాలా జరుగుతూ ఉంటాయన్నమాట. అట్లాగే పాత సినిమాల్లో కూడా చాలా సీన్స్ ఈ చుట్టుపక్కల తీస్తారంట. అవన్నీ కూడా సినిమా షూటింగ్స్ కానీ ఫోటో షూట్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. ఇవి కూడా చాలా పొడవుగా చెట్లు, చూడడానికి కొత్తగా అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో వీలైతే మీరు కూడా నెక్స్ట్ ఇయర్ అట్లా డిసెంబరు, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో ఇక్కడ ప్లాన్ చేశారంటే కొంచెం మంచు పడుతూ, కొంచెం మరీ ఎక్కువ ఎండ లేకుండా, కొంచెం వాతావరణం ఆహ్లాదంగా ఉంటూ, మంచి గాలి ఇవన్నీ కూడా మనకు చాలా బాగుంటాయి అన్నమాట. సో అరకు పైనరీ చూసుకున్న తర్వాత మనం చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర ఏంటంటే మనం వాటర్లో చేప ఎలా అయితే దొల్లుతుందో మనం అలా కూడా వెళ్ళొచ్చు అనమాట, ఈ వాటర్లో స్విమ్ చేస్తూ. సో ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ మనకు చిలక జోషిషం అని, అట్లాగే రోడ్డుకి ఇటువైపులా ఫుడ్ కూడా ఉంటాయి. చీకులు అని, చికెను ఇవన్నీ కూడా వైజాగ్ అరకులో చాలా బాగా దొరుకుతాయి. చికెన్ ఐటమ్స్, బిర్యానీ ఐటమ్స్, మీరు ఫుడ్డీ అయితే దాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మనం అక్కడ చాపరాయి వాటర్ ఫాల్స్ చూసుకొని పక్క రోజు సాయంత్రం 3 గంటలకి ట్రైన్ ఎక్కి వైజాగ్ వచ్చేసాము. ఇది థర్డ్ డే అనమాట. థర్డ్ డే మార్నింగే బయలుదేరిపోయి ఫస్ట్గా మనం వైజాగ్లో సింహాచలం అప్పన్నని దర్శనం చేసుకున్నట్టుకు వెళ్తున్నాం అనమాట.
ఇక్కడ నుంచి కూడా మనకు వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. అలాగే వైజాగ్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. శివగారికి తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల మనం సింహాద్రప్పన్నని చాలా బాగా దర్శనం చేసుకున్నాము. విఐపి దర్శనం చాలా దగ్గరగా జరిగిందనమాట. సో ఇదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది బస్సులో వెళ్ళి వస్తున్నాము. ఇక్కడ వీడియోస్ అవి లోపల టెంపుల్ లోపల అలో లేదు కాబట్టి ఇది మళ్ళీ సింహాచలం వెళ్ళాలంటే మనము కిందనే మన వెహికల్ స్టాప్ చేసుకొని పైకి గవర్నమెంట్ వెహికల్స్ కానీ బస్సులు కానీ ఉంటాయి. ఇక్కడ ఒక ఫోటో మాత్రం తీసుకున్నాం గుర్తుగా. చాలా బాగుందన్నమాట. సో అక్కడ నుంచి వచ్చేసి మనం కైలాసగిరి వెళ్ళాలని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. కైలాసగిరి వెళ్ళాలంటే మనము నడుచుకుంటూ వెళ్ళొచ్చు, రోప్ ఉంటుంది, రోప్ వేలో కూడా వెళ్ళొచ్చు, వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. $10:30కి అలా టికెట్స్ ఇస్తారనమాట. 150 రూపీస్ ఒక పర్సన్కి. రోప్లోనే వెళ్ళి కైలాసగిరి దగ్గరంతా చూసుకొని రోప్లోనే తిరిగి వాళ్ళు కింద వదిలిపెడతారు. సో ఇదంతా కూడా ఇక్కడ కూడా మనకు అంతా షాపింగ్ అవన్నీ ఉన్నాయి. కైలాసగిరిలో మెయిన్ ఏంటంటే మనకు వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఆ రోపులో వస్తున్నప్పుడే మనకు వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ నుంచి బీచ్ కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఎత్తైన ప్రదేశం కావడం వల్ల చల్లగా గాలి వస్తూ చాలా బాగుందన్నమాట. మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఇక్కడ కైలాసగిరిలో మెయిన్ మనకు హైలైట్ ఏంటంటే శివుడు పార్వతి అమ్మవార్ల విగ్రహం ఇలా ఉంటుంది. ఇక్కడైతే ఫొటోస్ అవి తీసుకున్నాము. చాలా బాగుందన్నమాట. ఇట్లాగే మనం చూడండి బీచ్ అవి దూరంగా కనిపిస్తూ మంచిగా గాలి వస్తూ కొండ మీద గాలి చాలా చాలా బాగుందన్నమాట. ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడంతా చూసుకొని కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత తిరిగి మనం రిషికొండ బీచ్కి అయితే వెళ్ళాము. చూడండి వ్యూస్ అయ్యి ఎంత బాగున్నాయో, ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో కదా. సో లైఫ్లో ఒక్కసారైనా కూడా మీరు వైజాగ్ టూర్ అయితే వేయండి. సో ఇక్కడ నుంచి అనమాట మనం రోప్లో వెళ్ళి రోప్లో వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ వెహికల్లోనే మనం రిషికొండ బీచ్కి అయితే వెళ్తున్నాము. రిషికొండ బీచ్లో లాస్ట్ అనమాట. రిషికొండ బీచ్లో ఒక హాఫ్ డే అంతా కూడా ఉండేసి అక్కడ నుంచి మళ్ళీ మనం ట్రైన్ స్టేషన్కి వచ్చి ఇంటికి వచ్చేసాము. ఈ ట్రిప్ అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఇదంతా కూడా బీచ్ అనమాట. ఆ వేవ్స్ అని వస్తూ బీచ్లో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇదన్నమాట వైజాగ్ టూర్ విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.